పుట్టినరోజు, పెళ్లి రోజు, నిశ్చితార్థం, శారీ ఫంక్షన్స్, రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి పచ్చు. సాధారణంగా మనకు వరంగల్ అనగానే మెయిన్గా గుర్తొచ్చేది కిలా వరంగల్ కోటే కదండి. కిలా వరంగల్లో చాలా చాలా అద్భుతమైన హిస్టరీలు ఉన్నాయి. దాన్ని మనము బయట నుంచి చూడడం ఎంతవరకు కరెక్ట్, దాని గురించి తెలుసుకోవాలి కదా. అయితే ఈ రోజున నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవడానికి వచ్చాను. ఇక్కడ కుష్మహల్ ఏరియాలో ఉన్నాను నేను. ఈ కుష్మహల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి మన ప్రయాణం మొదలు పెడదాము. మీ క్యూరియాసిటీని బట్టి మొత్తం కూడా కిలా వరంగల్ చూపించాలనేది నా ఉద్దేశము. అసలు ఈ కుష్మహల్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఈరోజు మనతో పాటు చర్చించడం కోసము రవి యాదవ్ గారు ఉన్నారు. సార్ వచ్చేసి టూరిజం, ఇక్కడ తెలంగాణ టూరిజము సైడ్ గైడ్ అంటారు. సార్ చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు. మొత్తం కూడా కిలా వరంగల్ తెలుసు. ఒకసారి వారితో మాట్లాడదాము. నమస్తే అండి. మీకు సుమన్ టీవీకి ముందు స్వాగతం. మేము కూడా మీ అంటే మీడియా పరంగా సుమన్ టీవీకి శుభాకాంక్షలు. సార్ మాకు ముఖ్యంగా అంటే కిలా వరంగల్ రావడం, చూడడం, ఫొటోస్ దిగి వెళ్ళిపోవడం కాకుండా కొంచెం దీని గురించి తెలుసుకోవాలని ఉంది, మా ప్రేక్షకులకు తెలిపాలని ఉంది మాకు కూడా. ఒకసారి ఈ కుష్మహల్ నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు ఏంటండి ఈ కుష్మహల్ అంటే అర్థం ఏంటి? యాక్చువల్లీ మేడం, కాకతీయులు గొప్ప సామ్రాజ్యమైనటువంటి ఈ ఓరుకల్లు రెండో రాజధాని వెలిసినటువంటి ప్రాంతం. చివరి ప్రతాపరుద్రుడికి సేనాధిపతిగా ఉన్నటువంటి సీతాపతి ఢిల్లీ రాజుల యొక్క ఈ ప్రాంతం మీద అనేక దఫాల దాడులు చేసి దాడులను ప్రతిఘటించిన ప్రతాపరుద్రుడి చేతుల్లో ఓటమి పాలై తిరిగి ఢిల్లీకి పోతున్నటువంటి క్రమంలో కాకతీయ చివరి ప్రతాపరుద్రుడైనటువంటి సేనాధిపతి అయినటువంటి సీతాపతి ఆ ఢిల్లీ సుల్తాన్లతో చేతులు కలిపి మన రాజ్యానికి నష్టం చేసి ఒక ద్రోహిగా మారి ఆ తర్వాత ఆ ప్రతాపరుద్రుడు సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ఆ సీతాపతి సితాబ్ ఖాన్గా కన్వర్ట్ అయి ఈ ఓరుకల్లు రాజ్యాన్ని సుల్తాన్పూర్ రాజ్యంగా మార్చుకొని ఈ రాజ్య పరిపాలనలో తనకు ఏంటిది తన స్వార్థం అంటే, ఒకవేళ ఢిల్లీ సుల్తాన్లు చివరి ప్రతాపరుద్రుడి చేతుల్లో విజయం సాధించినట్లయితే ఈ రాజ్యానికి కొంతకాలం రాజుగా నిన్ను ఇక్కడ నియామకం చేస్తామనే ఒక కమిట్మెంట్ తోటి ఆ సీతాపతి అనేవాడు మనకు మోసం చేసిండు, రాజుకు ద్రోహం చేసిండు, ఈ రాజ్యానికి చెడ్డ పేరు తీసుకొచ్చి తను ఢిల్లీ సుల్తాన్లతో చేతులు కలిపి ఆ తర్వాత సీతాపతి సితాబ్ ఖాన్గా కన్వర్ట్ అయ్యి ఓరుగల్లు రాజ్యాన్ని సుల్తాన్పూర్ రాజ్యంగా మార్చుకొని ఇది కుష్మహల్ అని చెప్పేసి మనము స్థానికులం అంటాం, కానీ తన పేరుతో నిర్మాణం చేసుకున్నటువంటి సితాబ్ ఖాన్ మహల్ ఇది దాదాపుగా 2001 వరకు కూడా ఓపెన్గా ఉండేది. ఇలాంటి గ్రిల్స్ లేకుండా, ఇలాంటి కళాఖండాలు ఈ యొక్క పరిధిలో లేకుండా ఉండే 2001 వరకు కూడా. కేంద్ర పురావస్తు శాఖ 2001-2005లో ఆనాటి వాజ్పేయి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కేంద్ర పురావస్తు యొక్క పర్యవేక్షణలో తమిళనాడు శిల్పులను తీసుకొచ్చి ఇదొక్కటే కాదు, మీరన్నట్టుగా ప్రపంచ పర్యాటకుల సంఖ్య ఈనాడు చూస్తూ ఉంటే ఈ కోటలో ఉన్నటువంటి కోటలే అనేకమైనటువంటి మనము అద్భుతమైనటువంటి కళా సంపద అంతా కూడా వారికి నిజమైనటువంటి విషయాలు తెలియదు, వచ్చి చూసిపోతూ ఉన్నారు. నా బాధ కూడా అదే. ఈ చరిత్ర చాలా గణనీయమైనటువంటి చరిత్ర చెప్పాలి అనే సంకల్పం నాలో ఉన్న వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి పాఠశాల విద్యార్థులకు కూడా భావితరాలకు ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యాన్ని రాజుల గురించి చెప్తామని అటువంటి సంకల్పం ఉంటే కూడా వాళ్ళు వస్తూ ఉన్నారు. టైం లేదు, రామప్ప పోవాలి, వేస్తంభాల గుడి చూడాలని చెప్పేసి వెళ్ళిపోతున్నా. నేను చాలా గోసపడుతున్నా, బాధపడుతున్నా. నా ఆవేదన కూడా సుమన్ టీవీ ద్వారా ఇవాళ ప్రపంచానికి, మరి ఈ యొక్క దేశం నుండి అనేక రాష్ట్రాల నుండి వచ్చేటువంటి అనేక జిల్లాల నుండి వచ్చే వాళ్ళకు కూడా పర్యాటకులారా, ఈ ఓరుగల్లికోటలో అద్భుతమైనటువంటి సంపద ఉంది, కళాఖండాలు ఉన్నాయి. మీరు వీక్షించి పోవడం కాదు, ఈ చరిత్ర తెలుసుకోవాలని చెప్పేసి కూడా సుమన్ టీవీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా అంటే చూసుకున్నట్టయితే కట్టడాన్ని చూసుకుంటే మొత్తం కూడా రాయితో కట్టినట్టుగా అయితే తెలుస్తుందండి.
అంటే ఇదంతా కూడా ఈ కట్టన శైలి ఎలా అయితే ఉందో అది ఎప్పటి నుంచి ఏ కాలం నుంచి వచ్చింది? ఇది 1323 వరకు కాకతీయులు నిర్మాణం చేసినటువంటి నిర్మాణాలు వేరు. ఆ తర్వాత ఈ యొక్క సీతాపతి సితాబ్ ఖాన్లు మహమ్మదీయుల యొక్క స్టైల్లో నిర్మాణం చేసుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇది కాకతీయులు నిర్మాణం చేసిన స్టైల్ కాదు. ఇదంతా కూడా ఈ రాయినంతా కూడా ఎక్కడి నుండో తెచ్చి పెట్టింది కాదు. ఎదురుగా ఒక పెద్ద కోనేరు, ఆ శృంగారబాయి ఆ రాయినంతా కూడా అది కుష్మాయిలకు వాడుకున్నాడు ఆ సీతాపతి సితాబ్ ఖాన్. మనం చూస్తే పెద్ద కోనేరు, ఆ శృంగారబాయి ఒక విశిష్టమైనటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి దాంట్లో స్నానాలు చేసి పుణ్య స్నానాలు చేసి పుణ్యక్షేత్రానికి స్వయంభూ దేవాలయానికి పోయి దర్శనం చేసుకున్నటువంటి ఆనాటి మరి కాకతీయ రాజులే కావచ్చు, వాళ్ళ కింద పనిచేసినటువంటి సామంత రాజులే కావచ్చు, ఇతరతరులు కావచ్చు. అయితే ఇక్కడ మనకి వీటికి సంబంధించిన హిస్టరీకి వస్తే అంటే లోపల ఏమి ఉంచినారు వాళ్ళు అప్పుడు వాళ్ళు విశ్రాంతి కోసము ఒక మహల్గా నిర్మాణం చేసుకున్నాడని ఒకటైతే, కుష్ అంటే కుష్ అనేటువంటి సంతోషం కోసమో తన పేరు కోసమో సితాబ్ ఖాన్ అనేటువంటి పేరు కన్వర్ట్ చేసుకుని తన నిర్మాణం ఒక నిషాను నాది ఉండాలనే ఉద్దేశంతో చేసుకున్నదని చెప్పేసి చరిత్ర ఎక్కడ కూడా తన కోసం రాయబడలే. కానీ ఇది మాత్రము వాస్తవానికి కాకతీయులకు నష్టం చేసిన ఆ సీతాపతి ఈ రకంగా నిర్మాణం చేసుకున్నాడు. 2001లో గ్రిల్స్ వేసిళ్ళు, డోర్స్ పెట్టిళ్ళు, పైన కప్పు వేసిళ్ళు. ఆ కప్పు ఇప్పుడు దాదాపు 25 సంవత్సరాల క్రితం వేసింది తప్ప అప్పటి వరకు లేకుండాండే. తర్వాత అక్కడక్కడ దొరికినటువంటి కళాఖండాలను ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ కళాఖండాలన్నీ కూడా ఎందుకంటే ఆ కళాఖండాలు కూడా అక్కడ పెడితే ఏ రకంగా ఉంటాయో ఇక్కడ పెడితే కూడా ఒక ఓపెన్ మ్యూజియంగా చూడాలి వచ్చినటువంటి పర్యాటకులు అనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి దారి పైకి కూడా మెట్లు ఉన్నాయి. అంటే ఒక విశ్రాంతి తీసుకునే స్థలము, అలాగే సైనికుల్లాగా పోరాటం చేయడం కోసం సైనికులు సిద్ధమైన స్థలం అని కూడా కొంతవరకు ప్రచారంలోకి వచ్చింది. మనం చూసుకున్నట్టయితే లోపల సైనికులు వాడేవి రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ కనిపిస్తాయి. అవన్నీ ఫిరంగులు. మనము 2001లో తవ్వకాలు కొన్ని చోట్ల దొరికిన వాటిని ఇక్కడ స్టోరేజ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్కటి కూడా ఈ కళాఖండాలు ఏ ఒక్కటి కూడా 2001 వరకు ఓపెన్గా ఉండేది. ఇది ఓపెన్ మ్యూజియం, ఓపెన్గా ఉండేది. దీంట్లో ఎలాంటిది లేదు. అభివృద్ధిలో భాగంగా ఆ ఫిరంగులు దొరికినటువంటి అక్కడ స్టోర్ రూమ్లో పెట్టడం జరిగింది. ఓపెన్గా ఉండేది, గ్రిల్స్ లేకుండా. ఆ గ్రిల్స్ కూడా 2001లో పెట్టిళ్ళు. అందరూ అనుకుంటారు ఆనాటి నుండి ఈనాటి వరకు ఇట్లున్నది, కానీ అది కాదు. అది 2001, 2005 జస్ట్ 25 సంవత్సరాల క్రితం దీన్ని ఒక రూపం తీసుకొచ్చిళ్ళు. దీన్ని కొంత అక్కడక్కడ పగులతో కూడా మళ్ళీ ఇటువంటి సున్నంతో, అంటే డంగు సున్నం అంటాం, ఆ సున్నంతో కూడా కొంత రిపేర్ చేసిళ్ళు. కెమికల్స్ తోటి కుష్మాలు కొంత నీట్గా మళ్ళీ ఉండాలనే ఉద్దేశంతో కూడా కెమికల్స్ తోటి కూడా కేంద్ర పురావస్తు శాఖ వాళ్ళ పర్యవేక్షణలో పనులు చేసిండ్రు. ఓకే, అంటే ఏదైనా సమాధి లాంటిది ఉందంటారా ఇక్కడ? అలాంటి సమాధులు అనేటిది లేదు. ఇది వాస్తవానికి ఆ సీతాపతి అనే ఒక సితాబ్ ఖాన్గా కన్వర్ట్ కావడానికి అప్పుడున్నటువంటి పరిస్థితులు తను మారడం, కొవ్వట్టుగా మారడం అని చెప్పేసి అనుకోవాలి తప్ప కాకతీయ రాజు అవమానంతో ఆయన సూసైడ్ చేసుకున్నాడు. కానీ ఆయన కింద సేనాధిపతిగా పనిచేయడం అట్లా చెయ్యొద్దు, కానీ కొన్ని పరిస్థితుల రీత్యా చేసిందని భావించుకోవాలి. అన్నీ నేలమట్టం చేసి తనది మాత్రం నిషా నిర్మాణం చేసుకొని ఇప్పటికీ కంటికి కొట్టొచ్చే విధంగా, ఉట్టి పడే విధంగా ఈ యొక్క మహలు ఉన్నదంటే అప్పటి నుండి సుమారుగా 800-900 సంవత్సరాల నుండి కూడా మనము దీన్ని ఆ రకంగా కాపాడుకున్నామంటే కూడా నిజంగా మనం అది మనం హర్షించదగ్గటువంటి విషయం. ఏటవాలుగా ఉంటుంది ఈ యొక్క మహల్, ఇట్లా పడిపోయినట్టుగా ఉంటుంది, ఏటవాలుగా ఉంటుంది. అంటే అది ముందు నుంచి అలాగే అట్లా ఉంది. కిలావరంగల్ అనగానే అంటే సొరంగ మార్గాలే కానీ అప్పుడు రాణులు వెళ్ళడానికి రావడానికి గుర్రాలు కూడా వెళ్ళడానికి ఉండేవి అని అంటారు. అది నిజమే అంటారా? ఇక్కడ వాస్తవానికి ఓరుగల్లు కోట నుండి 1000 స్తంభాల ఆలయానికి, 1000 స్తంభాల ఆలయం నుండి రామప్ప దేవాలయానికి ఒక సొరంగ మార్గం ఉన్నది అనేటువంటిది అది చరిత్రలో రాయబడ్డటువంటిది. కానీ ఎక్కడ అనేది విశ్లేషకులు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, పరిశోధన చేస్తున్నారు, కానీ దొరకట్లేదు. ఆ సొరంగ మార్గము ఏదో అంటే ఇప్పుడు నీలమట్టమైన దేవాలయాల దగ్గర పోయినా కానీ మనకు సొరంగ మార్గం ఉందని చెప్పేసి కొందరు అంటారు. లక్ష్మీ పార్వతీ దేవాలయం, దాని మాచాలదేవి త్రికుట ఆలయం, దాని వెనుకాల ఒక సొరంగ మార్గం ఉందని చెప్పేసి కొంతమంది ఈ మధ్య కాలంలో చెప్తున్నటువంటిది. కానీ వాస్తవానికి అక్కడ ఉన్నదా లేదా అనేది మనం కూడా దాని పరిశోధనలో ఇంకా బయటపడలేదు. అది ఒక ప్రయత్నం జరుగుతుంది. ఓకే, అయితే ఇంకా ఈ లంకెబిందుల విషయానికి వస్తే చాలా వరకు చాలా ఇల్లుల్లో ఇక్కడ తేలినాయి, వాళ్ళందరూ కోటీశ్వరులు అయినారు అని అంటారు కదా, అది ఎంతవరకు నిజమంటారు? ఒక్కటి మాత్రం వాస్తవం మేడం,
ఈ కోటకు ఒక శాపనార్థాలు ఉన్నాయి. ఓ, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి చాలామంది కుటుంబాలు తిండికి లేకుండా ఉన్నారు తప్ప అలాంటి ఒక హపోవ లంకె బిందెలు అనేది హపోవ. ఇక్కడ వాస్తవానికి కాకతీయులు గొప్ప సామ్రాజ్యం, రెండో రాజ్యం వెలిసినటువంటి ఈ రాతికోట మధ్యలో తిండి లేకుండా ఉన్న కుటుంబాలు 100 కుటుంబాలు ఉన్నాయి. కోట నుండి బయటికి పోయి కోటేశ్వర్లు అవుతారు. ఎందుకు అవుతున్నారు? వాళ్ళు వ్యాపారం రీత్యానో ఉద్యోగం రీత్యానో ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు సెటిల్ అవుతున్నారు. అవును, రాజకీయ నాయకులు కూడా అడుగు పెడితే అడుగంటిపోతా ఉన్నారు. ఉదాహరణకు చాలా మంది ముఖ్యమంత్రులను చూసిన సెంటిమెంట్ కూడా ఉంది. ఇక్కడ సెంటిమెంట్ ఓకే. అది నేను చెప్పొద్దు. అదే అదే అదొక అపోహ బయటకు వచ్చింది, మనం అన్నది కాదు కదా, మాట వస్తుంది అని అంటున్నారు. అయితే ఎందుకంటారంటే శాపనార్థం అంటే ఏంటి అది? ఆ రాజుల తర్వాత ఎలాంటి రాజైనా ఆ 323 సంవత్సరాలు ఏకదాటిగా పాలన చేసిన రుద్రదేవుడి కంటే ముందు కూడా పోలరాజు, బేతరాజు, రెండో బేతరాజు, రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతి దేవుడు, రుద్రమాదేవి, ప్రతాపరుద్రుడు, వారి కాలం తర్వాత సామంత రాజులైనటువంటి రెడ్డి రాజులు, ఎలమ రాజులు, కొంత సామంత రాజులైనటువంటి వాళ్ళు కూడా పరిపాలన చేసిన, కానీ ఎవ్వరు కూడా వాళ్ళంత పేరు ప్రతిష్టలు తెచ్చుకోలేదు. కాకతీయ రాజుల యొక్క శాపనార్థాలు పెట్టిండ్రు కాబట్టి అందరూ కూడా అడుగంటిపోయినని చెప్పి అనుకోవాలి. ఓకే, దాని వెనకాల రీజన్. ఓకే ఓకే, చాలా వరకు అలాంటి నిగూఢమైన రహస్యాలు ఎన్నో దాగున్నాయని చెప్పాలి కిలా వరంగల్లో. ఈ కట్టడం విషయం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అప్పటి చరిత్రను ఉట్టిపడేలాగా ఇక్కడ శాసనాలే కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ కీలకమైన అంశాలు అయితే ఉన్నాయి. ఈ రోజున మనం కుష్మహల్ గురించి తెలుసుకున్నాము. ముందు ముందు ఇంకా చాలా విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.